ఉన్నాయి. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక కేసులో ఒక ఆర్డర్ ఇచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఇది. అంటే మనకు పాస్ట్లో పూర్వకాలం ఎట్లుండేదంటే ఎవరికి అంత నాలెడ్జ్ ఉండేది కాదు. ఏంటి ఎలా చంపాలనా? మీరు బతుకు చెక్కబడి చూసారా? చక్రాలు ఎగ్జాక్ట్లీ. మనిషిని చూసినాక అతను ఏంటో అతని కళ్ళలో చక్రాలు. నాకు వద్దు భార్య అని ఫిక్స్ అయ్యాడు, ఇవ్వద్దు అనుకున్నాడు. కలిసి ఉండే లాభం లేదు. మీరు అన్నట్టు ఇప్పుడు హస్బెండ్ ఆవిడ వదిలేసుకున్నా లేకపోతే ఆవిడ హస్బెండ్ వదిలేసుకున్నా దానికంటే అరే బాబు వదిలేసి హస్బెండ్ ఏం చేయకుండా వదిలేసుకోండి. మరి ఇట్లా చంపడాలు అలాంటి డేంజర్ అది. డివోర్స్ ఇస్తే కదా ప్రాబ్లం. చాలా ఇప్పుడు ఏమైతుందో తెలుసా, ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ విడాకులు తీసుకోవాలనుకున్నారు కానీ హస్బెండ్కి విడాకులు ఇవ్వాలనేది కానీ భార్యకి తీసుకోవడం ఇష్టం లేదు. సో హస్బెండ్ లీగల్గా ఎలాంటి అన్ని దారులు ఎలా ట్రై చేయాలో మొత్తం అన్ని దారుల్లో ట్రై చేశాడు కానీ వైఫ్ మాత్రం ఒప్పుకోవట్లేదు. బట్ అలాంటప్పుడు కోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి ఏమైనా డివోర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక కేసులో ఒక ఆర్డర్ ఇచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఇది. వీళ్ళ పెళ్ళి వచ్చి 1994లో అయింది. అండ్ అది 2009లో ఆల్మోస్ట్ ఇద్దరు సపరేట్ కూడా అయిపోయినారు. 2009 నుంచి ఇప్పుడు 2025 చూడండి ఎంత అంటే ఎన్ని ఇయర్స్ అయిందో. సో ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా హస్బెండ్ అన్ని విధాలుగా ట్రై చేసిండు. లీగల్గా ఇద్దాము నేను అంటే ఇట్లా ఇస్తా అన్ని కోర్ట్స్ వెళ్ళడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందంటే లోవర్ కోర్ట్ నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సో చిన్న కోర్టు నుంచి స్టార్ట్ చేసిండు. అంత ఎఫర్ట్స్ పెడుతుంటే కూడా వైఫ్ ఏం చేస్తుందంటే కోఆపరేట్ చేస్తలేదు, డివోర్స్ ఇవ్వడానికి కోఆపరేట్ చేస్తలేదు. సో ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఆఫ్ కాన్స్టిట్యూషన్ యూజ్ చేసుకొని సుప్రీంకోర్టే ఈ కేసులో తలదూర్చి ఇంకా మ్యూచువల్ కన్సెంట్ అడుగుతా ఉన్నాడు. మ్యూచువల్ కన్సెంట్ కాకపోయినా ఈ మన అనవసరంగా హరాస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు కలిసి ఉండరు అన్నంత నిర్ధారణ క్లియర్గా అయినప్పుడు ఇంకా వైఫ్ దేనికోసం ఉంటుంది? ఈ లీగల్ బ్యాటిల్ అనేది నడుస్తూ ఉంటే ఈ లీగల్గా ఎన్ని ప్రిన్సిపల్స్ కూడా మిస్యూజ్ అనేది అవుతుంది. ఇట్స్ కంప్లీట్లీ ఇర్రిటరబుల్ బ్రేక్ డౌన్ అంటే ఇంకా వాళ్ళు జీవితంలో కలిసి ఉండే అవకాశమే లేదు, 100% కలిసి ఉండే ఛాన్సే లేదు అని క్లియర్గా కన్ఫర్మ్ అయినాక కూడా ఇంకా వైఫ్ హస్బెండ్తో ఉండాల్సిన అవసరం ఏముంది? సో ఎప్పుడైతే ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్లో మెయిన్ చూసేది ఏం తెలుసా, ఇర్రిటరబుల్ బ్రేక్ డౌన్ అంటే కలిసి ఉండే ఛాన్స్ ఇంకా 100% లేదు అని ఇద్దరు పార్ట్నర్స్ ఫిక్స్ అయిన తర్వాత కోర్టుకి వెళ్తారు. ఓకే. సో ఆ కోర్టుకి వెళ్తే మ్యూచువల్ కన్సెంట్ తీసుకోవచ్చు. సో మీరు చూడండి ఏ కేసులో అయినా సరే మ్యూచువల్ కన్సెంట్లో ఇర్రిటరబుల్ బ్రేక్ డౌన్ అని ఉంటుంది, ఆ వర్డ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టుకి ఎక్కిన తర్వాత జడ్జి అడుగుతారు ఇంకా కలిసి ఉండే ఛాన్సే లేదా, లేదు అని ఇద్దరు పార్ట్నర్స్ అంటే మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు కలిసి కన్సెంట్ ఇస్తున్నారు కాబట్టి. సో ఈ కేసులో ఇది కంప్లీట్లీ బ్రోకెన్ మ్యారేజ్, ఇంకా ఛాన్సే లేదు కాబట్టి ఇంకా ఉండి ఏం లాభం అని చెప్పేసి సుప్రీంకోర్టే డైరెక్ట్గా డిజాల్వ్ చేసేసింది, అంటే డివోర్స్ ఇచ్చేసింది. సో ఇప్పుడు ఆ హస్బెండ్కి డివోర్స్ అయిపోయింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా అంటే నేను పబ్లిక్ కూడా చెప్పాలనుకుంటున్నాను ఏమంటే వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళి చేసుకున్న తర్వాత నేను 100% ఒప్పుకుంటా, అది చాలా డివైన్ అంటే మంచి ఆ రిలేషన్షిప్కి ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఖచ్చితంగా ఒక పవిత్రమైన రిలేషన్ అది. అంటే అన్ని సేక్రెడ్స్ అన్ని సెరమనీస్తోనే అంటే ఇప్పుడు సప్తపది కానీ లేకపోతే ఏమంటారు ఈ జీలకర్ర బెల్లం ఓకే అండ్ పంచభూతాల సాక్షి పెళ్ళి చేసుకుంటారు. 100% దాని వాల్యూ ఉంది, రెస్పెక్ట్ ఉంది, నేను కాదు అంటలేను. కానీ కొన్ని సందర్భాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళి చేసుకున్నాక కలిసి ఉండలేము, ఆ కంపాటబిలిటీ లేదు, ఇంకా ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే వైఫ్ హస్బెండ్ కానీ హస్బెండ్ వైఫ్ నుంచి అయినా ఉంటాయి ట్రబుల్స్, కొన్నిసార్లు కలిసి ఉండే అవకాశం ఉండదు. లెట్ ఇట్ బి ఎనీథింగ్ రీజన్ ఏమన్నా కానీ. బట్ ఉండలేను అని ఫిక్స్ అయిన తర్వాత ఒక పర్సన్ అంటే ఒక పార్ట్నర్ ఇద్దరు పార్ట్నర్స్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరిట్లో ఒకరు ఇంకా నాకు ఉండేదే లేదు, నేను చచ్చినా ఉండరు, నీతో ఉండడం కంటే నేను చావడం బెటర్ అన్నారు అనుకోండి, అదర్ పార్ట్నర్ డివోర్స్ ఇస్తేనే బెటర్. కాకపోతే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇక వీళ్ళని సతాయిద్దాం, ఇంకా పెళ్ళి చేసుకోవద్దు ఇంకొకరిని, అలా ఏదో మైండ్లో పెట్టుకొని కొంతమంది కోఆపరేట్ చేయరు. బట్ అది హస్బెండ్ అయినా వైఫ్ కానీ అందరికి ఇచ్చే నేను సజెషన్ ఏంటంటే ఒకరు వద్దు అనుకున్న తర్వాత ఇంకొకరు వదిలివేయడం బెటర్, సెటిల్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే లేడీస్కి కూడా ఇంకా అదర్ ఆప్షన్ ఉండదు,
వన్స్ పెళ్ళైన తర్వాత హస్బెండే అన్ని అనుకున్న తర్వాత పేరెంట్స్ చనిపోవడం కానీ ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇఫ్ అంతా భర్తే అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా భర్త వదిలేసి వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్తారు మేడం? ఇప్పుడు నేను అదే అంటాను, అందుకే నేను అదే చెప్తాను, ఇవ్వాలి అనుకుంటే సెటిల్మెంట్ చేసుకొని ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు భర్త నాకు వద్దు భార్య అని ఫిక్స్ అయ్యిండు, ఇవ్వద్దు అనుకున్నప్పుడు కలిసి ఉండే లాభం లేదు. బట్ వైఫ్ని వదిలేసేయాలి అంటే ఆ వైఫ్కి కరెక్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలి. అంటే తనతో ఉన్నప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండేనో తర్వాత పెళ్ళి అంటే విడిపోయిన తర్వాత కూడా ఆమె అదే లైఫ్ స్టైల్ బతకడట్టు ఆమెకి అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి. స్వార్థంగా నేను వదిలేస్తున్నా వెళ్ళిపోతున్నాను కాకుండా లైఫ్ స్టైల్ ఇవ్వాలి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆమె కలిసి ఉండదు. సో నేనేమంటున్నానంటే వైఫ్ బలవంతంగా ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి హస్బెండ్తో? హస్బెండ్కి ఇష్టం లేదు ఉండడం. సో కలిసి ఉండే రిలేషన్షిప్లో ఆమె ఏముంటుందండి, జస్ట్ టార్చర్ పడడం, ఆమె మెంటల్ పీస్ పోవడం, అటు ఈ ఇష్టం లేని ఇంట్లో అతనికి ఇష్టం లేని తెలిసి ఒకటే ఇంట్లో వండుకుంటా, అది కూడా టార్చర్ కదా. దానికంటే ఆమె లైఫ్ ఫ్రీ చేసుకొని వెళ్ళి ఆమె లైఫ్ ఆమె బతుకుతే కనీసం మేబీ ఫ్యూచర్లో ఇంకెవరైనా మంచోళ్ళు ఆమె తగ్గట్టు దొరకొచ్చేమో తెలియదు కదా. బట్ ఒకటి ఫినాన్షియల్గా మాత్రం ఆ హస్బెండ్తో ఉన్నప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్నా అలాంటి లైఫ్ స్టైల్ ఇచ్చేటట్టు మాత్రం ప్రొవైడ్ అయితే ఖచ్చితంగా హస్బెండ్ చేయాలి. సో ఈవెన్ వైఫ్కైనా సరే, వైఫ్ ఇంకా ఉండలేదు హస్బెండ్ అన్నప్పుడు మాత్రం తను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బయటకు వెళ్ళిపోవాలి. మెయింటెనెన్స్, ఎందుకంటే తను ఇష్టంగా తను కదా వద్దనుకుంటుంది, నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతాను, కానీ ఏంటంటే నాకు మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఏమంటారు మెయింటెనెన్స్ ఇవ్వాలి, నాకు లక్షలు ఇవ్వాలి, 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇవ్వాలి. తనే వద్దనుకున్నప్పుడు తను రూపాయి తీసుకోకుండా వెళ్ళాలి న్యాయపరంగా, బికాస్ ఆమె కదా వద్దనుకునింది. సో అట్లా వదిలేసిపోతే మాత్రం ఇద్దరికి సమానంగా ఉండాలి, న్యాయం అనేది ఇద్దరికి సమానంగా ఉండాలి, ఇద్దరు వదిలేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఆమె వదిలేసుకొని వెళ్తుంది కాబట్టి ఆవిడకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అన్నట్టు ఇప్పుడు హస్బెండ్ ఆవిడని వదిలేసుకున్నా లేకపోతే ఆవిడ హస్బెండ్ వదిలేసుకున్నా, సో ఇప్పుడు హస్బెండ్ అనుకున్నాడు నేను వదిలేసుకోవాలి ఆమెని అని చెప్పేసి, సో అప్పుడు యాలిమనీ అనేది ఎందుకు ఇట్లా రివర్స్ లో ఉండదు? అదే కదా ప్రాబ్లం. చాలా ఇప్పుడు ఏమైతుంది తెలుసా, లేడీస్ ఈ మెయింటెనెన్స్ అనేది ఒకటి గలీజ్ యూజ్ చేసుకుంటున్నారు. ఐ మీన్ వాళ్ళకు వద్దనుకున్నాడు. మొన్న రీసెంట్ ఒక కేసు చూసినాం కదా, పెళ్ళైన 4th డేకే నాకు వద్దనుకుంది, ఎందుకంటే హస్బెండ్ టూ మచ్ స్ట్రైట్ ఉన్నాడు, టూ మచ్ మంచోడు. హస్బెండ్ టూ మచ్ మంచోడు అని వదిలేసే వాళ్ళు ఉన్నారంటే నేను షాక్ అయ్యా, వాప్రే ఏం జరుగుతుంది. సో టూ మచ్ మంచోడు అని చెప్పేసి 4th డేకి నాకు వద్దు అని చెప్పేసి వదిలేసిన అమ్మాయి మళ్ళీ 18 లక్షలు 20 లక్షలు ఎంతో అమౌంట్ యాలిమనీ లాగా అడుగుతుంది. ఇది అన్యాయం కదా. ఇప్పుడు ఒక వైఫే వద్దు అనుకొని వదిలేసి వెళ్తుంది అంటే ఆ వైఫ్ అన్నీ వదిలేసుకొని వెళ్ళాలి, ఇంక్లూడింగ్ యాలిమనీ, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. వద్దు అనుకునేది ఆమె కాబట్టి ఆమె త్యాగం చేసి వెళ్ళిపోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ. అండ్ అంటే ఒకటి ఆమె పెట్టింది ఆమె తీసుకోవాలి. ఆమె ఏదో ఒకవేళ ఏమన్నా గోల్డ్ పెట్టింది లేకపోతే డబ్బులు పెట్టింది, ఆమె ఏదైతే పెట్టిందో ఆమె తిరిగి తీసుకెళ్ళి హక్కుంది. బట్ హస్బెండ్ దాని మీద ఎక్స్ట్రా ఆశపడడం మాత్రం స్టూపిడిటీ అండ్ కరెక్ట్ కాదు, నాట్ జస్టిఫైడ్. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే టూ మచ్ మంచోళ్ళు, పాపం ఏం చేస్తున్నారో తెలియదు, ఎట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు అసలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని సిచ్యువేషన్స్లో కొంతమంది మగవాళ్ళు ఉంటారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సందర్భం చూసా, అతను ఏంటంటే ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్రాలో ఉంటాడు. సో ఇక్కడికంటే కువైట్, సౌదీలో అట్లాంటి ప్లేసెస్లో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి కువైట్కి వెళ్ళాడు. అది కూడా ఇంకా వైఫ్ కోసం, వాళ్ళ పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు ఆయనకి. సో వెళ్తే అక్కడ బాగా డబ్బులు సంపాదించాడు, మళ్ళీ ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత వైఫ్ ప్లాన్ ఎట్లుంటుందంటే, వైఫ్ ఏం చేసింది, ఆయన సంపాదించిన డబ్బులు మొత్తం చిల్లిగా కూడా ఆయన దగ్గర లేకుండా మొత్తం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయించింది, కూతుర్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించింది, ఆవిడ పేరు మీద ఇంత డబ్బులు వేసుకుంది. కానీ హస్బెండ్ పేరు మీద 1 రూపాయి కూడా లేదు, ప్రాపర్టీ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. ఆయన అక్కడికి వెళ్ళి కష్టపడి సంపాదించినందుకు ఒక ఇల్లు కొన్నాడు, ల్యాండ్ కొన్నాడు, కూతుర్ల పేరు మీద డిపాజిట్ చేసిండు, వైఫ్ పేరు మీద డిపాజిట్ చేసిండు. ఇంకా కనీసం ఒక 8 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసిండు మొత్తం. ఎక్కడ? ఫారెన్లో, సౌదీలో చేసిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను, పిల్లల్ని అక్కడ పెట్టుకొని ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేసి వైఫ్కి చెప్పాడు. ఒప్పుకుంటలేదా? వెళ్ళాలి నువ్వు అంటే డబ్బులు అని చేసే మెషినా, వెళ్ళాలి నువ్వు, అక్కడే ఉండాలి, పని చేయాలి, డబ్బులు తీసుకురావాలని చెప్పేసి. లేదు నేను ఇంకా అది ఇది అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ అందరూ హెల్ప్ చేస్తే మళ్ళీ సౌదీ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చాడు. సో మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకా
ఇంకా ముందుండే డబ్బులు ఉంటది కదా ఆయన సంపాదించిన డబ్బులు. సో ఇంకా అదేంటంటే ఇంకా అది కూడా ఇతనికి ఇవ్వకుండా ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ ఏదో పని చేసి డబ్బులు తీసుకురావాలి, మమ్మల్ని పోషించాలి అని ఆయన మీద ప్రెజర్ మొత్తం ఫుల్. సో అట్లా ప్రెజర్ పెట్టిన తర్వాత ఈయన ఇంకెన్ని రోజులని ఏ పని చేస్తాడు? ఆల్రెడీ సౌదీలో పని చేశాడు, అన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, మళ్ళీ ఇక్కడ వచ్చి కూలి పనికి వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా. సౌదీకి ఇండియాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వెళ్ళలేనంటే ఇంకా వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు డివోర్స్ అంటది. ఇప్పుడు డివోర్స్ అన్న తర్వాత ఇప్పుడు డివోర్స్ అంటుంది, నాకేం అవసరం లేదు, నేను డివోర్స్ చేసుకుంటా అంటుంది. కానీ డివోర్స్ అంటే ఇప్పుడు ఈ సినారియో అంతా ఎక్స్ప్లెయిన్ జడ్జి గారు చేస్తే ఇట్లా సంపాదించినంత ఆమె పేరు పిల్లల పేరు మీద పెట్టినామంటే పిల్లల పేరు మీదే ఉన్నాయి. అవన్నీ చూస్తే గనక అతను కూడా ఇచ్చే అవకాశం ఉంది. కరెక్ట్ గా ఇది మంచిగా ప్రాపర్ గా కోర్టులో ఆర్గ్యూ చేసి కన్వే చేయాలి. సో ఒక ప్రాబ్లం ఏంటంటే నేను చాలా అబ్జర్వ్ చేసేదంటే అడ్వకేట్ మంచిగా పెట్టుకోవాలి. కరెక్ట్ ఇది ఏదైతే మీరు చెప్తున్నారో అదంతా కూడా జడ్జి గారికి కన్వే కావాలి. సీరియస్ గా ఎట్లుంటారంటే లేడీస్ కూడా కొంతమంది ఐఎమ్ లిటరలీ షాక్డ్. ఆ ఇన్సిడెంట్ అంతా నేను చూసిన తర్వాత అరే ఇలా కూడా ఉంటారా అని. అంటే హస్బెండ్ ఒక ఆట బొమ్మ, మనం లేడీస్ కాదండి మనీ మేకింగ్ మెషిన్, మనం లేడీస్ అంటూ ఉంటాం ఆడబొమ్మ అని చెప్పేసి, ఈయన డబుల్ బొమ్మ. చాలా మంది ఇట్లా అమాయకులు అయితే నిజంగా కూడా బలి అవుతున్నారు. ఇది జస్ట్ మనకు ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి వింటున్నాము, ఒక ఎగ్జాంపుల్ లా చూస్తున్నాము. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ అవుట్ సైడ్. అంటే బయట ఏం జరుగుతుంది ఇదే జరుగుతుంది. బయట కొంతమంది పడతారు, కొంతమంది పడరు. బట్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఇట్లనే హస్బెండ్స్ ని మనీ కోసమే ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నేను చూసిన కనీసం అంటే మీన్ ఒకవేళ ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒకవేళ శాలరీ తీసుకురాలేదు, కనీసం ఫుడ్ కూడా పెట్టిన ఆడవాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ నేను చూసాను. అంటే ఫుడ్ కూడా పెట్టారు కనీసం. అంటే శాలరీ ఇవ్వట్లేదు, నీకు ఎందుకు ఇంకా తిండి పెట్టడం అని మాటలు అనడం, ఇదంతా కూడా క్రుయాలిటీ. అంటే ఇప్పుడు ఈమె మాత్రం ఏమైనా సంపాదించుకొస్తుందా? ఈమెమైనా బయటికి వెళ్ళి ఒకసారి బయటికి వెళ్ళి చూడమండి ఏమైనా చేసుకొస్తుందా? ఆవిడ మాత్రం వెళ్ళదు. ఇంట్లో కూర్చొని మాత్రం డిమాండ్స్ ఉంటాయి, నాకు ఇంత డబ్బులు అంత డబ్బులు అని. బట్ ఈక్వల్లీ ఇప్పుడు సరే నేను ఏదో మెన్కి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టు కాదు, కానీ యాక్చువల్లీ మాట్లాడుతున్నాను బికాస్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. బట్ ఈవెన్ ఉమెన్ కూడా సఫర్ అవుతున్నారు. కానీ ఇప్పుడు మన సైడ్ ఏంటంటే కొంచెం ఉమెన్ ఎవరైతే సఫర్ అవుతుందో తగ్గి మెన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ పర్సంటేజ్ అనేది పెరిగింది. ఎందుకంటే రీసెంట్గా ఒక కేసు చూసినాము, డౌరీ హరాస్మెంట్ కేసు. ఆమె ఒక ప్రైవేట్ టీచర్, హస్బెండ్ టార్చర్కి మనీ ఎక్కడ తీసుకురావాలని అర్థం కాక డౌరీ కోసం హ్యాంగ్ చేసుకుని చనిపోయింది, సూసైడ్ చేసుకోవాలి. బట్ స్టిల్ నాకు ఏమనిపించింది అంటే ఇట్స్ 2025, ఇంకా కూడా డౌరీ డెత్ లేంది, ఇంకా కూడా కట్నం కోసం చనిపోవడం ఏంటి, చంపడాలు ఏంటి, అలాంటివి జరుగుతూ స్టిల్ అవుతున్నాయి. అంటే మీరు ఇట్లా అంటున్నారు కానీ ఇప్పుడు కూడా మొన్న నార్త్ ఇండియాలో ఒక న్యూస్ ఫుల్ వైరల్ అయింది. అదేంటంటే ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఆయనకి డబ్బులు వస్తే రీసెంట్ కారు ఒక ఇల్లు కొన్నాడు. కారుకి ఇల్లుకి ఈఎంఐ కట్టడానికి డబ్బుల కోసం కట్టుకున్న భార్యని ఆయన బ్లాక్ మెయిల్ చేశాడు. అబ్సిన్ వీడియోస్. ఇదేం దౌర్భాగ్యం రా బాబు. ఐ మీన్ ఇంకా ఎన్ని వినాల్సి వస్తుంది అనిపిస్తుంది ఇలాంటి చూస్తేనైతే రోజు రోజుకి. ఐ మీన్ నేను పాడ్కాస్ట్ చేస్తున్నాను, కేసెస్ చూస్తున్నాను కోర్టులో, క్లయింట్స్ స్టోరీస్ వింటూ ఉంటే అరే నాకు అప్పుడప్పుడు డిప్రెషన్ వచ్చేస్తుంది నాకు ఇవన్నీ వింటూ ఉంటే. ఐ మీన్ ఇంక ఇలాంటివి ఎంత కొత్త పొద్దున్నేసి ఏది వినాల్సి వస్తుందో. ఇట్లా ఫ్రెండ్స్ మధ్యలో కూడా జోక్స్ ఎట్లా అయిపోయింది తెలుసా, పెళ్లి గిఫ్ట్ డ్రమ్ ఇవ్వాలా కుక్కర్ ఇవ్వాలా అంటే ఆ స్టేజ్ ఎట్లా అయిపోయిందంటే జనాల్లో అది ఇమిడిపోయినాయి ఇవన్నీ కూడా. ఓకే దిస్ ఇస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. సో ఇట్లా అవుతున్నాయి, దాని మీద మీమ్స్ వస్తున్నాయి, కామెడీ అవుతుంది, ఇవన్నీ అవుతున్నాయి. బట్ ఆన్ సీరియస్ నోట్ ఏంటంటే ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తే ఏం అర్థం. నేనైతే గమనించింది ఏంటంటే ఎందుకు జరుగుతున్నాయని, అంటే మనకు పాస్ట్ లో పూర్వకాలం ఎట్లుండేది అంటే ఎవరికి అంత నాలెడ్జ్ ఉండేది కాదు. ఏంటి ఎలా చంపాలనా? నాట్ ఎలా చంపాలని కాదు కానీ అంత నాలెడ్జ్, అంత ఇండిపెండెన్స్ ఉండేది కాదు, ఆర్థికంగా అంత స్టేబుల్డ్ గా ఉండేవాళ్ళు కాదు లేడీస్. ఇప్పుడు అన్ని ఈక్వల్, మొత్తం లేడీస్ కి హస్బెండ్ ఏం చేయగలడు వైఫ్ కూడా అదే చేస్తారు. ఈక్వాలిటీ వస్తే ఏంటండి చంపాలని ఏముంది? ఈక్వాలిటీ వచ్చింది. ఆర్థికంగా ఎప్పుడైతే ఉమెన్ నేను అదే హస్బెండ్ లేకపోయినా నేను బతకగలను అని ఎప్పుడైతే అనుకుంటుందో. నో యూర్ రాంగ్ కిట్టు. ఎందుకు చెప్పాలా? ఎవరైతే ఇప్పుడు మర్డర్స్ ఉన్నాయో ప్రతిది ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి, ఎన్ని మర్డర్స్ అయినాయో మొత్తం లిస్ట్ రాసుకోండి. అండ్ యుల్ ఫైండ్ ఏ ఉమెన్ కూడా వర్కింగ్ ఉమెన్ కాదు, ఏ ఉమెన్ కూడా చదువుకున్న అమ్మాయి అంటే చదువుకుందంటే
ఓ హైలీ క్వాలిఫైడ్ కాదు, అట్లీస్ట్ హస్బెండ్ మీద డిపెండ్ ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళు యూట్యూబ్ అన్న చూసి వీళ్ళ యూట్యూబ్ వీళ్ళు ఏంటంటే హస్బెండ్ మీద డిపెండ్ అయిన ఉమెనే వీళ్ళందరూ. చంపిన వైఫ్స్ అంతా కూడా హస్బెండ్ మీద ఫినాన్షియల్ గా డిపెండ్ అయిన వాళ్ళే. మీరు గమనించండి, మొత్తం లిస్ట్ అవుట్ చేయండి. మీకు ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటది, వెరీ వెరీ కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? ప్రతి ఉమెన్ హస్బెండ్ మీద డిపెండ్ అయిన వాళ్ళే, వర్కింగ్ ఉమెన్ కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే వీని చంపేస్తే, హస్బెండ్ని చంపేస్తే అయిపోయిద్ది, ఆడి వెనకాల ఉన్న డబ్బులు నాకు రావాలి, అది ఎటు పోవద్దు, మళ్ళీ నేను నా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోవాలి. ఇలా ఆలోచించే విమెన్ ఇవి చంపిన వాళ్ళంతా కూడా. సో దిస్ నథింగ్ లైక్ చదువుకున్నారు ఈక్వాలిటీ ఫీలింగ్ ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళంతా బేకార్ ఉమెన్, వీళ్ళంతా డిఫరెంట్ ప్లానెట్ నుంచి వచ్చిన బేకార్ ఉమెన్ వీళ్ళంతా కూడా. అంటే ఏమి తిరిగిన రోజులే బాగుండేవి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నిజంగా నేనేం చెప్తున్నాను తెలుసా, ఇన్నసెంట్ అమాయకంగా చాలా మంచి ఈ జనరేషన్, మన మదర్స్ లాస్ట్ జనరేషన్ అది. అంటే అంత అమాయకమైన జనరేషన్ మన మదర్స్ తోనే కంప్లీట్ అయిపోయినట్టు, ఫాదర్స్ కూడా. ఇప్పుడున్న జనరేషన్ హైలీ షాతిర్, హైలీ అంటే హైలీ షాతిర్. అంటే నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా అమ్మని చూసి ఇప్పుడున్న అమ్మల్ని చూస్తే ఎంత ఇట్లున్నారు నా బాబు. హైలీ క్వాలిఫైడ్, హైలీ ఇంటెలిజెంట్, వీళ్ళతో పెట్టుకునే అది కూడా లేదు. చాలా అంటే దట్ ఇన్నసెంట్ జనరేషన్ ఈస్ ఓవర్ విత్ అవర్ మదర్స్ ఓన్లీ. యాంటీ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా భరించలేమన్నమాట. ఇప్పుడంతా పాష్ మదర్స్, దట్ ఈస్ ఫైన్, పాష్ మదర్స్ ఈస్ ఫైన్, బట్ ఈ క్రూయల్ మదర్స్ మాత్రం ఉండకుండా పోతే చాలు. ఎందుకంటే వీఆర్ సీయింగ్ యూనో ఎట్లా అంటే హస్బెండ్ తో ఉండుకుంటా లైక్ వేరే వాడితో వెళ్ళడానికి, లైక్ కిల్లింగ్ దేర్ ఓన్ చిల్డ్రన్. మొన్న అయితే బస్ స్టాండ్ లో ఒక చిన్న బాబుని వదిలేసి వెళ్తే అసలు ఎంత, అది చూడడానికే వీడు ఎంత బాధ అనిపిస్తుంది. అంత చిన్న పిల్లని వదిలేసి ఎట్లా పోతున్నారు. 2 పిల్లల్ని అయితే మదర్ చంపేసిందంట, 2 చిన్న పిల్లలని చంపేసింది. ఇట్లా ఎన్ని చూస్తా ఉన్నాం. సో దిస్ ఇస్ హైలీ క్రూయల్ యాక్ట్స్, ఇవన్నీ కూడా టూ మచ్ క్రూయల్. అదైతే దానికంటే అరే బాప్ వదిలేసి వెళ్ళండి, హస్బెండ్ని ఏం చేయకుండా వదిలేసిపోండి. మరి ఇట్లా చంపడాలి అలాంటి డేంజర్. అది డివోర్స్ తీసుకుంటారు. మీరు బతుకు చెక్కబండి చూసారా? అప్పుడప్పుడు కొన్ని మీమ్స్ వస్తుంటాయి, పరంజ్యోతి అని. నేను రీసెంట్ గా కొన్ని మీమ్స్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో. అరే దేవతరా హస్బెండ్ వీడి కోసం హస్బెండ్ ని చంపకుండా కనీసం వచ్చి హస్బెండ్ ని చంపలేదు, వదిలేసి వెళ్ళిపోయింది. నేను దేవతలా చూస్తున్నారు. నాకు నిజమే అనిపించింది. నాకు ఆ మీమ్స్ చూసిన తర్వాత అరే నిజమే కదా, ఇంత అమాయకురాల్లాగా ఉన్నా కూడా హస్బెండ్ అయితే చంపలేదు. చక్రాలు, ఎగ్జాక్ట్లీ, కళ్ళలో చక్రాలు. ఆవిడ ఎంత అమాయకంగా చెప్పినా కూడా, అమాయకురాలు అయినా కూడా హస్బెండ్ ని మాత్రం చంపలేదు, వదిలేసి వెళ్ళిపోయింది. నిజమే. ఎవరికైనా నేను చేసేది నేను లీగల్ గా ఒక సజెషన్ ఏమి ఇస్తున్నానంటే, ఎవరికైనా హస్బెండ్స్ వద్దు మీకు ఇంకా కొనసాగించలేరు అన్నప్పుడు ప్లీజ్ మీ హస్బెండ్ని సతాయించకండి, డివోర్స్ ఇచ్చేయండి, మీ దారి మీరు చూసుకోండి. డబ్బులు కావాలి అడిగి వెళ్ళండి, కానీ మనుషులు చంపదు. ఎందుకు చెప్పాలా? డివోర్స్ ఈజ్ బెటర్ కదా. మర్డర్ కేసులు ఇరుక్కుంటే లైఫ్ లాంగ్ జైలు ఉండాలి, దానికంటే డివోర్స్ తీసుకొని పోవడం బెటర్. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అంటే ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది అని చెప్పేసి గ్రహించండి అని చెప్తున్నాను. ఇది కూడా ఒక ఆప్షన్. నన్ను అడిగితే పెళ్లి చేసుకోకండి అని చెప్తా. ఇన్ని విడాకులు దాకా ఎందుకు, పెళ్లి చేసుకోకండి అని చెప్తాను నన్ను అడిగితే. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఒక బాండ్ పేపర్ మీరు రాసిస్తా, మీరు సైన్ చేసేయండి, మీరు పెళ్లి చేసుకోకండి. రేపు చేసుకుంటే మాత్రం దీని మీద నేను కేసు వేస్తా. నేను నా గురించి చెప్పట్లేదు మేడం, ఎవరైతే వేరే వాళ్ళు చేసుకోవద్దు కానీ వేరే వాళ్ళు కాదు, ఎవరైతే విడాకులు ఇచ్చిపోయేదానికంటే పెళ్లి చేసుకోకండి రా బాబు అని నేను చెప్తున్నా. నాకైతే ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను చేసుకోవాలనే ఫీలింగ్ అయితే లేదు. ఫ్యూచర్ లో ఏమైనా వస్తుంది ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే లేదు మేడం. ఓకే, మీ ఫ్యాన్స్ అందరు ఫీల్ అయిపోతారండి ఇవన్నీ చూస్తుంటే. పెళ్లి మీద అసలు పెళ్లి అనేది ఒక థాట్ మైండ్ లో నుంచి తీసేయాలనిపిస్తుంది. తీసేసేయండి అట్లా అని చెప్పి ఒక బాండ్ పేపర్ నాకు రాసేయండి. రేపు కనుక మీ పెళ్లి చేసుకుంటే మీ పెళ్లికి వచ్చి నేను కంపెన్సేషన్ తీసుకుంటా.